విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, మురళీమోహన్ గారు, నందమూరి బాలకృష్ణ గారు నటించిన అద్భుత చిత్రం అన్నదమ్ముల అనుబంధం. ఆ మూవీ యొక్క విశేషాలేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. గజలక్ష్మి చిత్ర బ్యానర్పై పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి సమర్పణలో 4 జూలై 1975వ సంవత్సరంలో వెండితెరపై ఆవిష్కరింపబడిన సినిమా అన్నదమ్ముల అనుబంధం. ఈ చిత్రానికి ఎస్డి లాల్ గారు దర్శకత్వం వహించారు. నటుడు స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమాకు మాటలు రాయడం విశేషం. 1973లో వచ్చిన హిందీ సినిమా యాదోం కీ బారాత్ సినిమా ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం మూవీ తీయటం విశేషం. ఈ సినిమాకు గాను బాలీవుడ్ ప్రఖ్యాతిగాంచిన సలీం జావేద్ గారు కథ అందించడం మరొక విశేషం. ఈ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు, మురళీమోహన్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, కాంచన గారు, లత గారు, జయమాలిని మరియు స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎందరో అతిరథ మహారథులు ఈ సినిమాలో నటించడం విశేషం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్, సెంటిమెంట్, పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ పుష్కలంగా ఉన్న హిందీ సినిమా యాదోం కీ బారాత్ కథ ఆధారంగా ఎటువంటి మార్పులు చేయకుండా ఒక అద్భుతమైన కథను దర్శకుడు ఎస్డి లాల్ గారు అన్నదమ్ముల అనుబంధం సినిమాగా తెలుగు చిత్రసీమకు అందించడం విశేషం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి హీరోయిన్గా కాంచన గారు, మురళీమోహన్ గారికి హీరోయిన్గా లత గారు, బాలకృష్ణ గారికి హీరోయిన్గా మొట్టమొదటిసారిగా జయమాలిని గారు నటించడం విశేషం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఒక్క పాట కూడా ఈ సినిమాలో లేకపోవడం మరొక ప్రత్యేక విశేషం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ముగ్గురు అన్నదమ్ముల కథ. వీరి చిన్నతనంలో వీరి తల్లిదండ్రులను వీళ్ళను చంపడం వల్ల ముగ్గురు అన్నదమ్ములు తప్పిపోయి వేరువేరు చోట్లలో పెరుగుతారు. చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు పాడిన పాట ఆనాటి హృదయాల ఆనంద గీతం అనే పాట ద్వారా ముగ్గురు ఒకే హోటల్లో కలుస్తారు, కానీ గుర్తుపట్టుకోరు. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఎలా కలిశారు, వారి తల్లిదండ్రులను చంపిన వానిపై పగ తీర్చుకుంటారా లేదా అన్నది ఈ సినిమా కథ. స్వర్గీయ ఎన్టీఆర్ గారు, మురళీమోహన్ గారు మరియు నందమూరి బాలకృష్ణ గారు పోటీ పడి నటించారు అని చెప్పవచ్చు. వారి నటన ఇటు నందమూరి అభిమానులతో పాటుగా అఖిలాంధ్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అన్నదమ్ముల అనుబంధం సినిమా కోసం స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, స్వర్గీయ దాశరథి గారు రాసిన అద్భుతమైన పాటలు ఈ సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, గులాబీ పువ్వై నవ్వాలి వయస్సు, అందమైన కన్నె పిల్ల రమ్మన్నది, సందెవేళ మల్లె పూలు తెమ్మన్నది అనే పాటలు ఏ నోట విన్నా ఏ చోట విన్నా ఇవే పాటలు ఆనాడు అఖిలాంధ్ర ప్రేక్షకుల మనస్సును హత్తుకొని అరించడం విశేషం. హిందీ సినిమా యాదోం కీ బారాత్ సినిమాలో ఉన్న పాటల ట్యూన్స్ని తీసుకొని తెలుగులో కూడా సంగీత దర్శకుడు చక్రవర్తి గారు ఏ మార్పు లేకుండా అవే ట్యూన్స్ని కంపోజ్ చేయడం మరొక విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ సత్య స్టూడియో మద్రాస్ నేటి చెన్నైలో మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. అన్నదమ్ముల అనుబంధం మూవీ విడుదలైన చాలా థియేటర్లలో కలెక్షన్ల కనకవర్షం కురిపించింది ఆనాడు. చాలా సెంటర్స్లో ఈ సినిమా 100 రోజుల దాకా ప్రదర్శించడం విశేషం. హిందీలో మరియు తెలుగులో 2 భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ కావడం మరొక ప్రత్యేక విశేషం. దర్శకుడు ఎస్డి లాల్ గారి చక్కని దర్శకత్వం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, మురళీమోహన్ గారు, నందమూరి బాలకృష్ణ గారు అద్భుతమైన అదిరిపోయే నటనతో అందరినీ మెప్పించి ప్రేక్షకుల చేత ఆదరింపబడి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది ఈ అన్నదమ్ముల అనుబంధం సినిమా. సో ఇవేనండి స్వర్గీయ ఎన్టీఆర్ గారు, మురళీమోహన్ గారు మరియు నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి అద్భుత చిత్రం అన్నదమ్ముల అనుబంధం సినిమాకు సంబంధించిన మూవీ విశేషాలు. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.